హలో అండి. ఈరోజు మన టాపిక్ స్కిన్ కేర్ రొటీన్లో ఐ క్రీమ్ అనేది ఎంత ఎసెన్షియలో తెలుసుకుందాం. కొన్ని రకాల కారణాల వల్ల మన ఫేస్లో ముఖ్యంగా 3 ప్లేసెస్లో ఫైన్ లైన్స్, రింకిల్స్ కనిపిస్తాయి. ఆ కారణాలు ఏంటో తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ ప్లేసెస్ విషయానికి కళ్ళ కింద, నోరు చుట్టూ, ఫోర్ హెడ్ మీద. ఫేస్లో అందాన్ని రెట్టింపు చేసేదే కళ్ళు అండి. అలాంటి కళ్ళు కింద డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్స్, క్యారీ బ్యాగ్స్, క్రోఫిట్ రింకిల్స్ అండి. ఇలా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఇలాంటి రింకిల్స్ని క్రోఫిట్ రింకిల్స్ అని అంటారు. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మన ఏజ్ కంటే ఎక్కువగా కనిపించేలాగా చేస్తాయి. డార్క్ సర్కిల్స్ అయితే ఏజ్ తో పని లేదండి. స్ట్రెస్ లో ఉన్న, నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళకి, సిస్టంలో ఎక్కువ పనిచేసే వాళ్ళందరూ కూడా తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఈ డార్క్ సర్కిల్స్ వల్ల చాలా ఏజ్డ్ గా కనిపిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్ వల్ల ఎర్లీ 20s నుంచి రింకిల్స్ ఏర్పడుతున్నాయి. బాడీ డీహైడ్రేట్ అయినా, మన స్కిన్ లో వాటర్ శాతం అనేది తగ్గిపోయినా, డ్రైనెస్ ఇష్యూ వల్ల కూడా ఫైన్ లైన్స్ ఏర్పడతాయండి. కనుక అందంగా కనిపించాలి అనుకుంటే ఎర్లీ 20-25 ఏజ్ నుండి డే స్కిన్ కేర్ రొటీన్ లోను, నైట్ స్కిన్ కేర్ రొటీన్ లోను కంపల్సరీ ఐ క్రీమ్ యూస్ చేయాలని స్కిన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఐ క్రీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కంటి కింద మనకున్న ఇష్యూని బట్టి ఇంగ్రీడియంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీహైడ్రేట్ అయ్యి డ్రైనెస్ వల్ల గీతలు ఏర్పడి ఉంటే అలాంటి ఫైన్ లైన్స్ ని రిమూవ్ చేయడానికి హైలరోనిక్ యాసిడ్ ఉన్న ఐ క్రీమ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫైన్ లైన్స్ ని ఎఫెక్టివ్ గా రిమూవ్ చేసే మరో ఇంగ్రీడియంట్ రెటినాల్ అండి. కొలాజన్ ని స్టిమ్యులేట్ చేసి స్కిన్ ని ప్లంప్ గా చేస్తుంది. ఈ రెండు ఇంగ్రీడియంట్సే కాదండి, విటమిన్ సి, నియాసినమైడ్, విటమిన్ కే, కెఫెన్, ఈ ఇంగ్రీడియంట్స్ ఐ కేర్ రొటీన్ లో ఎసెన్షియల్ అని చెప్పొచ్చు. కనుక మనం సెలెక్ట్ చేసుకునే ఐ క్రీమ్ ఈ కాంబినేషన్ లో ఉంటే తక్కువ టైంలోనే మంచి రిజల్ట్స్ చూస్తాము. ఇంతకు ముందు వీడియోస్ లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ గురించి కొన్ని చెప్పున్నానండి. కానీ ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్ నే మనం ఐ క్రీమ్ లా కూడా వాడచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ క్రీమ్ వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనకి మెన్షన్ చేసి ఉంటారు, కొన్ని మాత్రమే మెన్షన్ చేస్తారు. చేయని ఇంగ్రీడియంట్స్ లో ఏవైనా మన కళ్ళకి హార్మ్ చేయొచ్చు. కనుక ఐ క్రీమ్ అయితే హార్మ్లెస్. మన స్కిన్ కన్సర్న్ బట్టి మన ఐ క్రీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఐ ఏరియాలో మాత్రము మొదటగా ఐ క్రీమ్ అప్లై చేసిన తర్వాతే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ముఖ్యమైన విషయం అండి, ఐస్ స్ట్రెయిన్ అయినప్పుడే డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఐకి సంబంధించి చూస్తూ ఉంటేనే 10 ఐ రూల్ అనేది నాకు కనిపించింది. ఇదే విధంగా 20 ఐ రూల్ అని, 30 ఐ రూల్ అని కూడా ఉంది. 10 రూల్ విషయానికి వస్తే అండి, ప్రతి 10 minutes ఒకసారి 10 సెకండ్ల పాటు 10 feet దూరంలో ఉండే ఒక ఆబ్జెక్ట్ ని చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఐ విజన్ రీఛార్జ్ అవుతుంది, ఐస్ రిలాక్స్ అవుతుంది. కంటిన్యూగా మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఐని బ్లింక్ కూడా చేయం కదండి. ఇలా చేయటం వల్ల ఐ బ్లింకింగ్ అనేది కూడా న్యాచురల్ గా జరుగుతుంది. ఐస్ రిలాక్స్ అయ్యి హెడేక్, స్ట్రెస్ లాంటివి ఉండవు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ తోనే తయారయ్యి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో కూడా మంచి ర్యాంకింగ్ లో ఉన్న కొన్ని రకాల ఐ క్రీమ్స్ ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నచ్చితే మీ ఐ కన్సర్న్ బట్టి మీరు ఒక క్రీమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంత రేటు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే గనక విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకొని కట్ చేసి అందులోని ఆయిల్ ని అలోవెరా జెల్ లో మిక్స్ చేసి కూడా వాడచ్చు. ఇవేవి కాదనుకుంటే అట్లీస్ట్ మనం కొబ్బరి నూనె మన ఐ చుట్టూ అప్లై చేస్తే మన కళ్ళు అందంగాను ఆరోగ్యంగాను ఉంటుంది. ఇదండి ఐ క్రీమ్ గురించి, ఐ కేర్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.